కిషన్ రెడ్డి చెప్పడం ఏం చెప్తున్నారంటే ఎంఐఎం సహకారంతో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కిను ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళు కాళేశ్వరంపై సిబిఐ విచారణ రాస్తలేరని చెప్తున్నారు ఆయన. కిషన్ రెడ్డి గారు నాకు తెలిసి ఒక కేంద్ర మంత్రి ఆయనకు నిజంగా సోయిని మాట్లాడుతున్నాడో సోయి లేకుండా మాట్లాడుతున్నాడో ఆయనే ఆలోచన చేయాలి. అరే విచారణ జరపాలని చెప్పి ఆల్రెడీ ఎప్పుడో మేము వేసినాం. దానికి సంబంధించి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్తున్నాం దీని మీద విచారణ జరిపించండి అని. అప్పటి నుంచి మీరేం చేశారు? ఇప్పుడు మేము చేయలేదని మీరు అంటున్నారు కదా కిషన్ రెడ్డి, నువ్వు కేంద్ర మంత్రివి కదా, మరి నీకు టీఆర్ఎస్కు అన్నదమ్ముల దుకాణం ఉందా? మీ ఇద్దరు లోకాయి ఉందా? మీ ఇద్దరికి లోపల మీ ఇద్దరు ఒకటేనా? అది చెప్పండి ఫస్ట్. మరి నీవెందుకు యాక్షన్ తీసుకుంటలేరు? మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, ఈ 5 ఏళ్ళు వాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు. మేము వచ్చింది 28 రోజులైంది. దాని గురించి సమీక్ష జరుపుతున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు పీసీసీ ప్రెసిడెంట్, ఈరోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక ఖచ్చితంగా సరైన పద్ధతిలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుని వాటిని తీసుకుంటున్నాం. దాని మీద ఆల్రెడీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గట్టి కౌంటర్ కూడా ఇచ్చిండ్రు. దానికి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతున్నాయి. ఈరోజు కేంద్రంలో మీరు ఉన్నారు కదా, మీరు ఎందుకు తీసుకుంటలేరు యాక్షను? అది చెప్పు ఫస్ట్. కేంద్రంలో నువ్వు ఉండి ఫస్ట్ తీసుకుపోయి నువ్వు లోపలేయకుండా మీరెందుకు చెప్తలేరు? మేము వేస్తాం, మీరు చెప్పండి మేము వేస్తాం అంటే మీరేం గాడిదలు కాస్తున్నారా? రామ మందిరం నిర్మాణం అండి ఎట్లా చూస్తారండి? మీకు ఏమైనా ఆహ్వానం వచ్చిందా రామ మందిరం నిర్మాణానికి? ఏమైనా రామ మందిరం ఏదో బీజేపీది ఏం కాదు, అదేంటి బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ ఏం కాదు. తెలంగాణలో కాదు, భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కొలిసే దేవుడు రాముడు. కొందరిని రాముడు కొలుస్తారు, కొందరు శివుని కొలుస్తారు, కొందరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. రామ మందిరం అనేది ఏదో బీజేపీ బ్రాండ్ వేసుకునే పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు. అటువంటిది ఏం కాదు. రామ మందిరానికి ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. దానికి ఆహ్వానం తెలపడానికి వాళ్ళదేముంటుంది? అదాని రేవంత్ రెడ్డి ఒకనైపోయినారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి? నిన్న అదాని కుమారుడు రేవంత్ రెడ్డిని కలవడం అనేది ఎట్లా చూస్తారు? మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ అందాన్ని కలిసి వచ్చిండు కదా వీళ్ళని, మళ్ళీ అప్పుడు మీరిద్దరు ఒకటే ఉండరే? ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన ఎవరైనా శత్రువు ఇంటికి వచ్చినా, ఒక వ్యాపార సంబంధాల కోసం ఎవరైనా వచ్చినప్పుడు వారిని కూర్చోబెట్టడం, మర్యాదగా వారు తీసుకున్నటువంటి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎటువంటి సమీకరణలు అవసరమో వాటి కోసం చర్చించడం సర్వసాధారణం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తారు. దాన్ని మంచి చేయాలన్నా చెడుపోతుందా అన్నది సమీక్షించుకొని దాన్ని ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. మొన్నటి వరకు నువ్వు దేశంలో ఉండేటువంటి అన్ని లీడర్ల దగ్గర పోయేసి కదా, మొత్తం నేనే తెచ్చినా అని చెప్తావు కదా, మరి ఆ రోజు కనపడలే ఇవన్నీ? కేటీఆర్ గారికి ఆల్రెడీ 31వ తారీఖు తీసుకున్నటువంటి, అంటే మత్తు గిట్ల ఏమైనా ఉంటే గిట్లా ఇంకా దిగనట్లుంది నాకు తెలిసి, అదే మత్తులో ఉండి మాట్లాడుతుండే ఇవన్నీ. కేటీఆర్ అంటారు ఆయన బీజేపీ సీఎమా కాంగ్రెస్ సీఎమా అని చెప్తున్నారు ట్విట్టర్లో. అదే చెప్తున్నాం. మొన్నటి వరకు మీ పరిస్థితి ఎట్లుండో మాకు తెలుసు కదా. మొన్నటి వరకు కేటీఆర్ టీఆర్ఎస్ కూడా లేకపోతే లోపాయిగా బీజేపీతో పొత్తు కలిసి ఉండను. అది చెప్పు ఫస్ట్ ధైర్యం ఉంటే. ప్రజా సంక్షేమం కోసం అవసరమైనటువంటి ప్రతి దాన్ని కూడా ఈరోజు 5.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్. వాటిని ఈరోజు ఆ అప్పును మొత్తం తీసేయాలా, ఈరోజు ప్రజల నెత్తిన ఉన్న అప్పున భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోన గవర్నమెంట్లో ఉండేటువంటి బీజేపీ నాయకులను ఏ డిపార్ట్మెంట్లో మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎందుకు మాకు రావాల్సిన రాయల్టీ తెలంగాణకు రావట్లేదని ఈరోజు ప్రశ్నించడానికి వెళ్ళినాం. దానికి ఖచ్చితంగా రాయల్టీలను తీసుకొస్తాం. మీరు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో లాయల్టీగా ఉన్న పరిస్థితి, ఏ కార్యక్రమాలు చేసినా కూడా అరెస్టులు అయినారు, జైలుకి వెళ్ళిన పరిస్థితి. సో గతంలో మీరు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించారు, అధిష్టాన మాట కట్టబడి ఉన్న పరిస్థితి. ఇప్పుడు మీ అభిమానులు అలాగే యూత్ అంతా అడుగుతున్న పరిస్థితి, మీరు ఎంపీగా పోటీ చేస్తారా లేకపోతే ఏమైనా ఎమ్మెల్సీగా ఏమైనా ఎలక్ట్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి. సో శివసేన రెడ్డి పార్లమెంట్లో ఉంటారా, అసెంబ్లీలో ఉంటారా అంటే ఏం చెప్తారండి? పార్టీ హైకమాండ్ పార్లమెంట్కి పోమంటే పార్లమెంట్ పోవడానికి సిద్ధంగా ఉన్నా, ఎమ్మెల్సీకి పోమంటే ఎమ్మెల్సీ పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా రెండిట్లో ఏదో స్థానంలో కూర్చుంటా, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. బరాబర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఏ విధంగా పోరాటం చేసినో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. మా జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర కార్యవర్గం కానీ ఈరోజు ఎవరి జిల్లాలకు వారిగా వారి ప్రక్రియను వారికి ఇచ్చినటువంటి బాధ్యత నిర్వర్తించి దాదాపు ఒక 500-600 మంది కేసులు పెట్టుకున్నారు. ఈరోజు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడులు చేసినాం, ధర్నాలు చేసినాం, ప్రతిదీ ఎక్కడిదక్కడ మంత్రులను అడ్డుకున్నాం, ఎమ్మెల్యేలను బయటికి రానియలే, ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరికి పోయి మాకు ఎట్లియరు అని చెప్పేసి ప్రతి పోరాటంలో న్యాయపరమైన పోరాటాలన్నీ చేసినాం. ఈరోజు కేసులు పెట్టుకున్నారు, ఇబ్బందులు పడ్డాము, జైలు కూడా పోయొచ్చినాను నేను కూడా. చాలామంది నాతో పాటు చాలామంది జిల్లా అధ్యక్షులు కూడా జైల్లో పోయొచ్చినారు. కాబట్టి న్యాయం జరిగింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా నాకే కాకుండా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సముచితమైన స్థానంలో పెట్టే బాధ్యత నేనే తీసుకుంటాను కూడా చెప్తా ఉన్నా.